వెల్కమ్ టు బిగ్ స్టోరీ. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన 2 తెలుగు రాష్ట్రాల నూతన ప్రభుత్వాలు చూస్తుండగానే 2 నెలలు పూర్తి చేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ టీఆర్ఎస్ సర్కారు తొలి సీఎంగా పాలనలో వడివడిగా అడుగులు వేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం చంద్రబాబు సైతం పాలనలో తన మార్కు కనపడేలా జాగ్రత్త పడుతూ ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు నేలపై కొలువైన కొత్త సర్కార్ల తీరుతెన్నులపై ఇవాల్టి బిగ్ స్టోరీ. ఏళ్ల తెలంగాణ కళ నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం ఫలించింది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆరే స్వయంగా ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యేక రాష్ట్రమైన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని ప్రకటించిన కేసీఆర్ బంగారు తాపడం పెట్టడంలో ఎంత మేరకు సఫలమయ్యారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదవి బాధ్యతలు చేపట్టి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఈ 2 నెలల వ్యవధిలో రాజకీయ సుస్థిరతకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 63 అసెంబ్లీ సీట్లు రావడంతో భవిష్యత్తులో విపక్షాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు పక్కా రాజకీయ వ్యూహంతో ఆయన ముందుకెళ్లారు. బీఎస్పీకి చెందిన 2 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరిని తన వైపు తిప్పుకునేందుకు రహస్య మంతనాలు జరిపారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన 10 మంది ఎమ్మెల్సీలకు గులాబీ కండువా కప్పారు. దీంతో శాసన మండలిలోనూ మెజారిటీ సాధించారు. మండలాధ్యక్షులు, మున్సిపల్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో మెజారిటీ పీఠాలను దక్కించుకొని స్థానికంగా సత్తాను చాటుకున్నారు. ఈ ఏడాది ఆఖరులో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించి టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మజ్లిస్ ను దోస్తీ చేసుకోవడంలోనూ విజయం సాధించారు. పార్టీ నేతల్లో అసంతృప్తి తలెత్తకుండా ఉండేందుకు శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ వంటి కీలక పదవులతో పాటు నామినేటెడ్ పదవులను కూడా ముఖ్యమంత్రి సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త సర్కార్ను పరుగులెత్తించడంలో కేసీఆర్ సర్కారు సఫలమైనట్లే కనిపిస్తున్నప్పటికీ ఎన్నో సవాళ్లు కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు కారణం కొత్త రాష్ట్రంపై ప్రజలు పెంచుకున్న ఆశలేనని చెప్పవచ్చు. వీటికి తోడు కేసీఆర్ హామీలు సైతం ప్రజల్లో కొత్త ఆశలు పెంచడంలో దోహదపడుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఉన్నతాధికారుల కొరత, పదవి బాధ్యతలు స్వీకరించడానికి సమయం పట్టడం, ఉద్యోగుల పంపిణీలో అస్పష్టత వంటి పలు కారణాలు కేసీఆర్ పాలనలో వేగానికి ప్రతిబంధకాలయ్యాయి. పాలన పగ్గాలు పట్టిన తొలి రోజుల్లోనే గత ఏడాది పంట రుణాల మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన అనాలోచిత ప్రకటన కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని అధిగమించేందుకు కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. లక్షలోపు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసే పెన్షన్ల పెంపు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల అమలుపై నేటికి స్పష్టత ఇవ్వలేకపోయారు. తెలంగాణలో పుట్టిన బిడ్డలకే ఫీజుల చెల్లింపు వర్తింపజేస్తామని ప్రకటించారు. కేబినెట్ తొలి భేటీలో రైతు రుణాల మాఫీతో పాటు దళితులకు 3 ఎకరాల భూముల పంపిణీ, ప్రభుత్వ పథకాల సమగ్ర నిర్వహణకు వన్డే సర్వే నిర్వహిస్తామంటూ ప్రకటనలైతే ప్రకటించేశారు. అయితే ఈ పథకాల సాధ్యాసాధ్యాలపై మాత్రం ఎలాంటి ప్రణాళికలను అనుసరించనున్నారో మాత్రం వివరించలేదు. తెలంగాణలో 4 నుంచి 10 వరకు విద్యనభ్యసించిన వారంతా స్థానికులేనని ఒకసారి,
ముల్కీ నిబంధనలని మరోసారి 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకే ఫీజుల పథకమని ఇంకోసారి ఇలా పలు ప్రతిపాదనలను సర్కారు పెద్దలు తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఫాస్ట్ అనే పథకం ప్రవేశపెట్టి ఫీజుల చెల్లింపులపై కుండబద్దలు కొట్టేశారు. ఏపీ సర్కారుతో కయ్యానికి కాలు దువ్వడానికి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఎంసెట్ వివాదం అతిపెద్ద సవాలులా నిలిచింది. కేసీఆర్ సర్కారు ప్రజల ఆశల్ని నెరవేర్చడంలో ఎంత మేరకు సఫలమైంది? ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ఆశల్ని నెరవేర్చడంలో ముందడుగు వేసిందా లేదా అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ప్రత్యేక రాష్ట్రం కలైతే ఫలించింది. కానీ ప్రజలు ఆశించినట్లు వెలుగులు మాత్రం రావడం లేదు. విద్య, ఉద్యోగ, వ్యవసాయ, కార్మిక రంగాల్లో సంతోషమే కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా 2 నెలల పాలనను పూర్తి చేసుకున్న కేసీఆర్ సమీక్షలు, భేటీలకే పరిమితమయ్యారు. లండన్ తరహాలో ఎడ్యుకేషన్, న్యూయార్క్ తరహాలో పోలీసింగ్, ఇంటర్నేషనల్ ఐటీ, ఫార్మా హబ్ అంటూ భాగ్యనగరంపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వరుణుడు కరుణించక వర్షాలు లేక సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతన్న కేసీఆర్ కు కనిపించడం లేదు. కనీసం నేనున్నానంటూ భరోసా ఇవ్వడం లేదు. ఇక భూ పంపిణీపై కూడా సందిగ్ధం నెలకొంది. ఆగస్టు 15న పేద దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూమి దొరకడం లేదు. దీంతో భూ పంపిణీపై క్లారిటీ కరువైంది. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థుల ఆందోళన కేసీఆర్ కు కనిపించడం లేదు. కనీసం టీపీఎస్సీ ఏర్పాటు చేసి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. పాలనలో తెలంగాణ ముద్ర కనిపించే దిశగా కేసీఆర్ ఆలోచన కొంతమేర విజయవంతమయ్యాయి. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, పెన్షన్లలో అనర్హుల తొలగింపు వంటి చర్యలు పూర్తి చేశాకే పెన్షన్ల పెంపు వంటి నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ 2 పడక గదులతో ఇళ్ల నిర్మాణం, వాహనాలకు కొత్త నంబర్ల కేటాయింపు వంటి విషయాల్లోనూ అస్పష్టత కొనసాగుతుండడం గమనార్హం. ఇక పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ రద్దు, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి కీలక అంశాలపై కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినప్పటికీ ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కాక వాయిదా వేస్తూ వస్తున్నారు. పీపీఏల రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేదన్న భావన కొంత వ్యక్తమైంది. బిగ్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోగా 8వ తేదీన ఏపీలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొలువుదీరింది. 2 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. బాలరిష్టాలను రాష్ట్రం దాటలేకపోతుంది. నవ్యాంధ్ర ఏర్పడింది. కొత్త సర్కారు కొలువు తీరింది. కానీ సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. కోటి ఆశలతో బాబుపై నమ్మకం పెట్టుకున్న జనాలకు నిరాశే మిగులుతోంది. ముఖ్యంగా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ఏపీ సర్కార్ నోరు మెదపడం లేదు. ఆంధ్ర సీఎం శ్వేతపత్రాల విడుదలలో రికార్డు సృష్టిస్తున్నారు. విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక శాఖ, నీటిపారుదల, మానవ వనరుల శాఖ రంగంపై వైట్ పేపర్ విడుదల చేశారు. కానీ తాను ఏం చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.
రైతు రుణమాఫీపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కోటయ్య కమిటీ, సుజనా చౌదరి కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు. ఏపీ వ్యవసాయ మంత్రి అయితే ఒక అడుగు ముందుకేశారు. ఏపీలో రైతు రుణమాఫీ వనరుల సమీకరణకు కనీసం 3 నెలలు పడుతుందని చల్లగా చెప్పారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీ సర్కారు ముందున్న అతిపెద్ద సవాలు రాజధాని ఏర్పాటేనని విశ్లేషకుల అంచనా. అయితే రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని ప్రాంతం ఎక్కడో ఇంకా తేలలేదు. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నిటికీ కేంద్ర బిందువు అదే. దానిపై తేల్చకుండానే రాష్ట్ర విభజన జరగడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజధాని ప్రాంతం ఎంపికకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించగా అది 2 సార్లు రాష్ట్రంలో పర్యటించింది. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కొత్త రాజధాని ప్రాంతంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి కేంద్రానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని, రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కమిటీ స్పష్టం చేసింది. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు అనుకూలమన్న ప్రచారం జరగడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాజ్యమేలుతోంది. జూన్ 2 నుంచి 6 నెలల్లోగా కొత్త రాజధాని ఎంపిక జరగాలని విభజన చట్టంలో పొందుపరిచారు. అయితే ఆగస్టు 19 నాటికి నివేదిక ఇస్తామని ప్రకటించింది. ఈలోగా బాబు తన చుట్టూ ఉన్న కోటరీతో పెట్టుబడిదారులందరితో కలిసి ఒక రాజధాని కమిటీని ఏర్పాటు చేసేశారు. ఇది బొత్తిగా ఒంటెత్తు పోకడేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తామంటూ ప్రతిసారి వేదికలెక్కి ప్రసంగాలు దంచేస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలనలో నత్తనడకనే ఆశ్రయిస్తున్నారు. గతంలో సీఎంగా పనిచేసినప్పుడు హైటెక్ సీఎంగా పేరు గడించిన చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం పాలనా యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడంతో పాలన మొత్తం ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందన్లా మారింది. కొత్తగా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్నే 10 ఏళ్ల పాటు తాత్కాలిక రాజధానిగా విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ భవనాల కేటాయింపు, ఉద్యోగుల విభజన సహా ఏదీ సక్రమంగా ముందుకు సాగలేదు. భవనాల కేటాయింపు ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఏపీ కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శితో సహా ఉన్నతాధికారులకు సంబంధించిన ఛాంబర్లు, వారి పేషీ కార్యాలయాల ఏర్పాటు అంతా గందరగోళంగా మారింది. అపాయింటెడ్ డేతో తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విడివడ్డాక 2 రాష్ట్రాల మధ్య పంపకాల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఉద్యోగుల విభజన పూర్తి స్థాయిలో కాలేదు. ప్రభుత్వ శాఖల్లో పాలనా వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారాయి. భవనాల్లో సదుపాయాల లేమితో ఉద్యోగులు ఎక్కడ కూర్చోవాలో కూడా అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో శాఖాధిపతుల కార్యాలయాల ఏర్పాట్లు అరకొరగానే ఉన్నాయి. అనేక శాఖల ముఖ్య కార్యదర్శులు, సంయుక్త, అదనపు కార్యదర్శులలో కొంతమందికి ఇప్పటికీ ఛాంబర్లు ఏర్పాటు కాలేదు. ఆయా శాఖల్లోని ఇతర సిబ్బందికి గదులు లేకుండా పోయాయి. కొన్ని భవనాలను ఏపీకి కేటాయించినా అక్కడ ఇంకా తెలంగాణకు సంబంధించిన కార్యాలయాలుండడంతో కొన్ని సందర్భాల్లో ఆయా సిబ్బంది మధ్య వాగ్వాదాలకు దారితీస్తోంది. చాలా శాఖల్లో ఫైళ్లు, ఇతర కీలకమైన రికార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈలోగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవనాల మధ్య బారికేడ్లు ఏర్పాటు కావడంతో రికార్డుల సర్దుబాటు కూడా నిలిచిపోయింది. సిబ్బంది కూడా తాజా పరిణామాలతో రికార్డులను ఎక్కడికక్కడే వదిలేసి చేతులెత్తేశారు. దీంతో అనేక అంశాల్లో రికార్డులు లేక ప్రధాన కార్యాలయాల్లో పాలనా వ్యవహారాలు ముందుకు సాగడం కష్టంగా మారింది. గత అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించగా అక్కడ సీఎంకు తప్ప మంత్రులతో సహా మిగిలిన వారెవరికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. రాష్ట్రానికి సంబంధించిన విభజన వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నా వాటిపై దృష్టి సారించేవారు కరువయ్యారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు లేక్ వ్యూలో ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై నిత్యం సమీక్షలు సాగిస్తున్న కింద స్థాయిలో శాఖల కార్యాలయాల ఏర్పాటు విభాగాల్లోని స్థితిగతులను మాత్రం పట్టించుకోవడం లేదు. గడిచిన 2 నెలల కాలంలో బాబు కేంద్రం నుంచి వివిధ రకాల సాయాన్ని అర్థిస్తూ వచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు మంత్రులను కలిసినా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సహకారంపై స్పష్టత కూడా రావడం లేదు. దీనికి తోడు ప్రత్యేక హోదా కూడా హులక్కేనని తేలడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బాబు సర్కారు రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు, వివిధ జాతీయ సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ విఫలమయ్యారన్న విమర్శలొస్తున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు 60 సమీక్షా సమావేశాలు జరిగినా దేనిలోనూ ప్రగతి లేదని అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకపోవడంతోనే కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 2 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇక ఎవరైనా అభివృద్ధిలో పోటీ పడతారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు మాత్రం వివాదాల విషయంలో పోటీ పడుతున్నారు. ఒకరు కవ్విస్తుంటే ఇంకొకరు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, నదీ జలాల పంపిణీ, విద్యుత్ పంపిణీ విషయాల్లో విద్వేషాలను రగిలించడంలో మేం ముందంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. చీటికి మాటికి గొడవలతో జనంలో గందరగోళం సృష్టిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపించి పెద్ద పెద్ద యుద్ధాలుగా మారుస్తున్నారు. కానీ ఇరు రాష్ట్రాల్లోనూ పాలకులు రైతులకు, విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వాలపై విపక్షాలు ప్రత్యక్ష పోరాటానికి రంగం సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి రాగానే అది చేస్తాం, ఇది చేస్తాం, రైతులు, ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తీరుస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం అని ఎన్నికల కంటే ముందు ఊదరగొట్టారు. ఎన్నికల అనంతరం తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అధికారం చేపట్టి 60 రోజులు పూర్తవుతున్నాయి. కానీ గత ప్రభుత్వాల విధానాల కొనసాగింపులాగే పరిపాలన సాగుతోంది. నేతల హామీను నిలబెట్టుకోవాలంటే కేవలం ప్రసంగాలు చేస్తే సరిపోదు. కార్యాచరణతో పాటు నిబద్ధత, పారదర్శకత అవసరం. అప్పుడే ప్రభుత్వాలు జవాబుదారీగా మారి అభివృద్ధి సక్రమంగా సాగుతోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.